ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుట వ్యర్థమే అన్నాడు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే అన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అన్నాడు. వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అటువాడు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదిస్తారు అన్నాడు. ఈ యొక్క ఉదయకాలన 128వ కీర్తనలోకి మనం వస్తూ ఉన్నాం. ఇక్కడ కీర్తనలోకి వెళ్ళక ముందు ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. భార్య, భర్త మరియు మూడవది దేవుడు. ఇది త్రికోణం. త్రికోణం అంటే మనం త్రిభుజాకారం అంటామే. ఇవి దేనితో పాటు ఒకటి భార్య, భర్త, దేవుడు. ఈ మూడు కూడా ట్రయాంగిల్లో వేస్తే ప్రతి కార్నర్లో ఒక కార్నర్లో దేవుడు, ఒక కార్నర్లో భర్త, ఒక కార్నర్లో భార్య. భార్య భర్తతో రిలేషన్ ఉండాలి, భర్త దేవునితో రిలేషన్ ఉండాలి, భార్య దేవునితో రిలేషన్ ఉండాలి. ముగ్గురు త్రిభుజాకారంలో త్రికోణంలో ఆ రిలేషన్ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, సమృద్ధి, ఫలం, బహుమానాలు, ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో ఉంటాయి. కుటుంబంలో మూల కారణం ఏంటంటే భార్య భర్తల మధ్య సరైన అవగాహన లేకపోవడం, భార్యకు భగవంతునికి, భర్తకు భగవంతునికి రిలేషన్ లేకపోవడం. అనగా మధ్యలో మనం ఏం చూసాం? రెండు ఇటుకల మధ్యలో భగవంతుడు బాండింగ్గా ఉండాలి. భగవంతుడు బాండింగ్గా ఉంటేనే ఆ యొక్క రిలేషన్ గట్టిగా ఉంటుంది. లేదు అంటే మనుషులు కట్టినటువంటి ఇల్లు అంత ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు. 128వ కీర్తనలో మనం చెప్తాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల, తన కుటుంబాన్ని దేవుడు కట్టించకపోయినట్లయితే కొంచెం కష్టదాయకంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉండదు. ఉదయకాలన మన ఇల్లు, మన కుటుంబాలు భగవంతునితో అంటుకట్టబడి ఉండాలి. ఈ యొక్క 128వ కీర్తన 3 షరతులు, 7 ఆశీర్వాదాలుగా ఉంటుంది. మనం చంటి బిడ్డల్ని ఆశీర్వదించేటప్పుడు ఏ కార్యక్రమం జరిగినా లేదా గృహంలో ఏది జరిగినా 127 రావాలి, 128 రావాలి. చూడండి, అంతా అనగా మనకి త్రిభుజాకారంలో త్రికోణంలో 3, ఒకటి దేవుడు, 2 భార్య, భర్త రిలేషన్ ఉన్నప్పుడు కుటుంబం చాలా చక్కగా కట్టబడుతుంది. ఒక భక్తుడు తను చెప్తాడు, మనం చిన్నప్పుడు జడలు వేసుకునేవారు. జడలు వేసుకునేటప్పుడు మీకు తెలియదు, రబ్బర్ బ్యాండ్లు పెట్టేవారు జడలకి. అంతా అయిపోయింది రబ్బర్ బ్యాండ్లు. రబ్బర్ బ్యాండ్లు ఎందుకు పెట్టేవారు? గట్టిగా అంచి పెట్టి ఉంచడానికి, విడిపోకుండా ఉంచుతుంది రబ్బర్ బ్యాండ్. బ్యాండ్ అంటే ఏంటి? గట్టిగా అంచి పెట్టేస్తుంది. అనగా ఈ రోజుల్లో రబ్బర్ బ్యాండ్లు లేవనుకోండి,
అయితే రబ్బర్ బ్యాండ్ అంటిపెట్టి ఉంచేది. ఈ ఉదయకాలన హస్బెండ్ అంటే హౌస్కి బ్యాండ్ వేసి ఉంచుతారట. అంటే ఇల్లు కట్టబడి ఉండాలంటే, గట్టిగా కట్టాలంటే భర్త ప్రథమమైనటువంటి స్థానాన్ని తీసుకుంటాడు. అలాగే భార్య మన కింద వచనాల్లోకి వస్తాం. అక్కడ ఆమె ద్రాక్షావల్లిగా అభివర్ణించబడుతుంది. ద్రాక్షావల్లి కావలసిందేంటి? పందిరి. అనగా పందిరి మీద చక్కగా అల్లుకుంటూ వెళ్ళాలి. అనగా భర్త భార్య ఈ రెండు వారు ఆ రిలేషన్ అనేది అల్లుకుంటూ వెళ్ళాలి. మంచిది. మనం మొదటి వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు అని వ్రాయబడి ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. మనకి నిన్న 127వ కీర్తనలో చివరిలో ఏమనుంది? ఎవరు ధన్యులు? వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు అని వ్రాయబడింది చివరిలో. అనగా ఎవరు? కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానం, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములు వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడిగా మనకి వర్ణించబడ్డది. ఈ రోజున 128వ కీర్తన మొదటి వచనంలోనే యెహోవా యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి, మరియు ఆయన త్రోవల యందు నడుచుకోవాలి, ఆయన కట్టడలను నడుచుకుంటూ వెళ్ళాలి. మేము ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్లో మాకు డ్రాయింగ్ అనేది ఒకటి ఉంటుంది, లేదా వర్క్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి బైబిల్గా వర్ణించబడతాయి. డ్రాయింగ్ని నువ్వు మార్చడానికి వీల్లేదు. ఒకరు మార్చాలంటే దాని మీద సంతకం పెట్టాలి. రెడ్ లైన్ డ్రాయింగ్ అంటారు. ఆ రెడ్ లైన్ డ్రాయింగ్ ఓకే అయితే ఫైనల్ డ్రాయింగ్కి వెళ్తారు. అనగా ఒక్కసారి డ్రాయింగ్ అప్రూవల్ ఇచ్చి రిలీజ్ చేస్తే ఎవరెవరు కూడా దాన్ని ఒమిట్ చేయకూడదు, దాన్ని విస్మరించడానికి వీల్లేదు. అనగా తూచా తప్పకుండా పాటించవలసిందే. డ్రాయింగ్ అనేది ఒక బైబిల్గా వర్ణించబడుతుంది. అనగా బైబిల్ అంటే ఏంటి? మీరు చూడండి, ఏ బుక్ అయినా సరే దిస్ ఇస్ ద బైబిల్ అనగా మార్చలేనిది, మార్పు లేనిది, నువ్వు టచ్ చేయలేవు దాన్ని. బైబిల్ మార్చడం నీ తరం కాదు. ఒకవేళ అందులో ఉన్న భగవంతుడు రాయించి పెడతాడు. ఏ మాట అయినా తీసివేసినా కలిపినా అందులో ఉన్న రోగాలు నీకు వస్తాయంటాడు. మన వల్ల కాదు. అనగా ఆ ఊహే చాలా కష్టం. ఆ ఊహ చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా రెండవదిగా మనం చూస్తే భయము, భక్తి. ఆయన త్రోవల యందు అనగా మనకు ఒక బుక్ ఉంది, దాన్నే బైబిల్ అంటాం. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నువ్వు మార్చడానికి వీల్లేదు. దాని ప్రకారం మనకి రెఫరెన్స్ అది, దాన్ని అనుసరించి మన జీవితం ఉండాలి. అదే ఆయన మాట వినడమే అండి. ఆయన మాట వినడమే శ్రేష్టం. ఆయన బలులు అర్పించలేదు అనలేదు, ఆయన బహుమానాలు పట్టుకురమ్మనలేదు నన్ను. జస్ట్ నువ్వు మాట విను. ఆయన చెప్పినుంచి ఆజ్ఞ, పాపం చేయకుండా ఉండడం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమించడం. మనం చెప్తాం, 2 ఆజ్ఞలు చెప్తాం. ఒకటి, నిన్ను వలన పొరుగు వారిని ప్రేమించాలి, భగవంతుని ప్రేమించాలని సింపుల్గా 2 ఆజ్ఞలు చెప్తాం. కానీ బైబిల్లో ఉన్నాయన్నీ మనకు ఆజ్ఞలే. నువ్వు నీ బల్ల దగ్గరికి వెళ్తూ ఉంటే, దేవుని శరీరాన్ని ముట్టుకోవడానికి వెళ్తుంటే, నీకు ఎవరితోటైనా అసమాధానం ఉంటే, ఎవరితోనో గొడవనుంటే, నువ్వు వెళ్ళి ముందు వాటితో సమాధాన పడరా, లేకపోతే ముట్టుకోవడానికి వీళ్ళే వెళ్ళిపో అంటాడు. భగవంతుడు ఖచ్చితంగా ఉంటుంది ఆయన దగ్గర మనం పాటించవలసినవి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలన మనకి ఇచ్చేటటువంటి వాగ్దానం, ఆయన త్రోవల యందు నడవాలి,
ఆయన త్రోవల యందు నడవడం అంటే ఏంటి తెలుసా? ఆయన వాక్యమును గైకొనడం. ఇందులో ఉన్న ఆజ్ఞలు పాటించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, సహోదరుని ద్వేషిస్తున్నావు కదా. మనం ఇక్కడే చూసాం, ఎక్కడో కాదు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. సూత్రం ఇది. భార్యను ప్రేమించుకునేవాడు తను తాను ప్రేమించుకునేవాడు అన్నాడు. అలాగని భార్య భర్తను ప్రేమించొద్దు కాదు. భార్య లోబడి ఉండడం అంటే ప్రేమించడమే. ప్రేమించకపోతే లోబడి ఉండలేదు. అందుకే అన్ని విధులు పెట్టి వచ్చింది, తల్లిదండ్రులు విధులు పెట్టింది, తన ఇంటిని విడిచిపెట్టింది. వెళ్తావా అన్నాడు లాబాన్. ఏస్ అన్నది. అంటే భార్య తన ఇంటిని విడిచిపెట్టి వచ్చింది. ఇది నా ఇంటి కాదు. ఉదాహరణకు మనం చూసుకుంటే ఇంటి పేరు మారిపోతుంది, ఊరు వదిలిపెడుతుంది, అన్నింటినీ వదిలిపెట్టింది, నా ఇల్లు అంటది. అనగా పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలన మన జీవితాల్లో ఆయన త్రోవల యందు నడవాలి, అనగా ఆయనకు లోబడాలి. ఆయన త్రోవల యందు నడవడం అంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటేనే మనకి ఏదైనా. ఆయన మాట వింటే ఆయన ఎందు భయం ఉన్నట్టు, ఆయన ఎందు భక్తి ఉన్నట్టు. అట్టివారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. ఎవరు ధన్యులు? యెహోవా యందు, భగవంతుని యందు భయము భక్తి ఉన్నటువంటి వారు. రెండవది ఆయన త్రోవల యందు నడుచువారు. ఇక్కడ 3 కండిషన్స్. మనం 91వ కీర్తన చదువుతాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైనా అలాగే ఉంటుంది. మనం వన్ సైడ్ ఆలోచిస్తాం, నువ్వేం చెయ్యు. ఎప్పుడు మనం ఆశిస్తూనే ఉంటాం, కానీ నీవు కూడా చాపాలి కదా. భగవంతుడు చెప్పేటటువంటి విషయం ఉంటే అందరం కూడా మనం భగవంతుని నుంచి ఆశిస్తాం, కానీ మనం ఏం చేస్తున్నాం భగవంతునికి? ఆ ఒక్కటి ఆలోచన చేయం. అందుకే ప్రతి చోట కండిషన్ ఉంటుంది. కండిషన్ అనగా షరతు. బేషరతుగా మనం తప్పకుండా ఆయన వాక్యాన్ని అనుసరించాలి, వాక్య ప్రకారం నడవాలి, వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా దాని ప్రకారం మనం జీవించాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. తద్వారా మనం ఆయన ద్వారా భయము భక్తి ఉన్నదని అనేకులకి మనం చూపించగలం. మన సాక్ష్యం దొరుకుతుంది. ఇది చేస్తే ఇప్పుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము ననుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎవరికి రాయబడింది మాట? పురుషుడికి రాయబడింది. ఏమని? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. అనగా ఆయన యందు భయము భక్తి, ఆయన మాట వినే శ్రేష్టమైనటువంటి అనుభవంలో మనం ఉంటే, భగవంతుడు చెప్తారు కదా కీర్తన 37:25లో, నీతిమంతుడు అనగా దేవుని యందు ఆధారపడినటువంటి వాడు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు అంటాడు ఎవడు కూడా. అందుకే ఆయనే. అవునండి, కొన్ని కష్టం ఉండొచ్చు, మనకు కాకపోతే ఎవరికి వస్తుంది? క్రైస్తవుడు చాలామంది సాక్ష్యాలు చెప్తారు, మా ఇంట్లో అసలు ఎప్పుడు ఎంతవరకు ప్రాబ్లమే రాలేదు, మాకు డబ్బు గురించి అసలు ఇష్యూ రాలేదు. మంచిదే. కష్టం రాలేదు అన్నంత మాత్రాన, కష్టం వచ్చింది అన్నంత మాత్రాన క్రైస్తత్వంలో డిఫరెన్స్ ఏమి ఉండదు. క్రైస్తత్వంలో శ్రమ కష్టం సుఖంగా సాఫీగా వెళ్తుందంటే సంథింగ్ కూడా లోపం ఉండొచ్చు. హలో, ఏ సుఖం లేదంటే నువ్వు మోకాళ్ళు అనే కష్టం లేకుండా ఉండొచ్చు. ప్రార్థన ఎవరి కోసం చేయట్లేదేమో, నాకంతా హ్యాపీగా ఉంది అంటే అది వేరే విధమైన అనుభవం. నా మట్టుకైతే నేను యాక్సెప్ట్ చేయను. క్రైస్తవ జీవితం కష్టంతో ఉంటుంది, ఇబ్బందితో ఉంటుంది. రోజు మనం సుఖంగా ఉంటే మనం భగవంతుడి దగ్గరికి ఎందుకు వెళ్తామండి? చెప్పండి. భగవంతుడి దగ్గరికి ఎవడు వెళ్తాడు? అనారోగ్యం ఉన్నవాడు కాదు, ఆపదలో ఉన్నవాడు కాదు, అప్పుల్లో ఉన్నవాడు కాదు, ఇరుకుల్లో ఉన్నవాడు కాదు, ఇబ్బందులో ఉన్నవాడు కాదు. భగవంతుని దగ్గరికి ఎవరు వెళ్తారు? సుఖంగా ఉండి దండం పెట్టేసుకుని ఇలా దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు. కూర్చోడు కూడా, ప్రార్థనలో ఉండడు, పాటలు పాడు, వాక్యం చదవడు. నాకెందుకు అంటాడు. తినుము నా ప్రాణమా, తినుము సుఖించుము అంటాడు. అందుకే రెండు ఉండాలి భగవంతుని దగ్గర. మనం ఒక క్రైస్తవుడిగా కష్టం లేదంటే అది ఆలోచించవలసినటువంటి విషయం. మంచిది. ఈ రోజున
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులంటూ నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. నువ్వు సంపాదించింది నువ్వు తినగలగడం అంతే కదా. కష్టార్జితం అంటే నీ చేతులు కష్టార్జితం, నీ చేతులు నువ్వు చేసినటువంటి పని శుభ్రంగా భోజనం తినడం, హ్యాపీగా తినడం, శుభ్రంగా నిద్ర రావడం. మనం చూసాం, వేకునే ఎవడు లేస్తాడు? 2 చాలా రాత్రి అయిన తర్వాత ఎవడు పడుకుంటాడో? నిద్ర రాదు. నిద్ర ఎవడికి రాదు? సుఖం లేని వాడికి రాదు, అనారోగ్యంగా ఉన్నవాడికి రాదు, అలాగే ఆపదలో ఉన్నవాడికి రాదు నిద్ర, ఆలోచనలో ఉన్నవాడికి నిద్ర రాదు, భయం ఉన్నవాడికి నిద్ర రాదు. చాలా రాత్రి అయిన తర్వాత పండుకుంటాడట, ఉదయాన్నే లేచిపోతాడు. ఎందుకు నిద్ర రాదు? నిద్ర ఎప్పుడు రాదంటే సుఖం లేనప్పుడు రాదు, పాపం ఉన్నప్పుడు రాదు, బాధ ఉన్నప్పుడు రాదు, అనారోగ్యం ఉన్నప్పుడు రాదు, అలాగే నొప్పి ఉన్నప్పుడు రాదు. రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే చేతుల కష్టార్జితం, సుఖవంతమైన జీవితం, సంతోషంగా ఉన్న దాంట్లో సంతోషంగా. మరి చూడండి, రోడ్డు పక్కన ఆ చిన్న గుడిసె ఉంటుంది, ఆ గుడిసెలో చిన్న చాప వేసుకుని పడుకుంటారు, హ్యాపీగా నిద్ర. ఎలా నిద్ర పడుతుంది? వారికి కష్టం చేశారు, కష్టార్జితం, సుఖపడి తినడం, ఇతరుల సంపాదన మీద, ఈజీ మనీ మీద ఆధారపడడం. మనం కష్టపడం, మనం ఈజీ మనీ, తల్లిదండ్రులు వచ్చే ఆస్తి లేదా కుటుంబం నుంచి వచ్చే ఆస్తి కోసం మనం ప్రాకులాడతాం. అందుకే ఈ ఉదయకాలన నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు. ఆయన మాట వింటే, వాక్య ప్రకారం జీవిస్తే మనం మన చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాం. తర్వాత నీవు ధన్యుడు, ఆ ధన్యతలో ఉంటాం మనం. చాలా మట్టుకు నేను కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డానండి. మనం జీతం వస్తుంది, జీతం వచ్చిన మాకు 7వ తారీఖున జీతం వస్తే అన్నీ సర్దుకునేటప్పటికి 11వ తారీఖునే కళ్ళు తేలేస్తాం, మరలా లోటు ఉంటుంది. పర్వాలేదు, చాలా మటుకు చెప్తారు, అస్సలు అప్పు లేకుండా ఉండడం ఆశీర్వాదకరమే. కొన్ని పరిస్థితులను బట్టి అప్పు చేయడం తప్పు ఏమీ కాదు. అప్పు గురించి బైబిల్ చెప్తుంది, కానీ అప్పు ఎగ్గొట్టకూడదు. అప్పు తీసుకుని ఇవ్వాలి, చెప్పిన టైంకి ఇవ్వాలి, మాట సర్దుబాటు. డబ్బు అండి, అప్పు అంటే ఏంటి? డబ్బు సర్దుబాటు చేస్తున్నాం. ఒకరి దగ్గర ఉంది, పట్టుకుని వచ్చి రొటేషన్ చేస్తారు. ఇప్పుడు బిజినెస్లు చేస్తున్నారండి, బిజినెస్లు చేసేవాడు తన దగ్గర ఉన్న డబ్బు పెట్టుకుని చేస్తున్నాడా? అంతా అప్పే. ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని వేల కోట్లు అప్పు తీసుకుంటారో తెలుసా అండి? కానీ అది తిరిగి కడుతూ ఉంటారు, రొటేషన్ చేస్తూ ఉంటారు. మోసం చేయకుండా ఉండడం అది ధర్మం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలన చక్కని డెఫినేషన్లు ఇస్తారు. ఎవరెవరికో సుఖంగా ఉన్నవాడు ఏదైనా చెప్పొచ్చు, వెనకాల ఆస్తులు ఉంటే ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా 4 సంపాదనలు ఉంటే చెప్పొచ్చు. ఒక సంపాదన ఉండేవాడు ఏం చేస్తారు చెప్పండి? కుటుంబాన్ని పోషించుకోవాలి, బయట పరిస్థితులు, అటు తల్లిదండ్రులు, ఇలాగా రకరకాల రిలేషన్స్, అనారోగ్యాలు, సమస్యలు, ఇబ్బందులు, అప్పులు, వడ్డీలు. అంటే ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే, నేను కూడా ఆలోచన చేస్తాను, ఏంటి ప్రభువా అంటే దేవుడు తప్పకుండా మనకి అన్నీ ఉన్నా హ్యాపీగా సంతోషంగా బ్రతకడానికి, తినడానికి, నిద్రపోవడానికి, హ్యాపీగా మనం ఆయనలో ఆనందించడానికి మనకి సహాయం చేస్తాడు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది, నీకు ఎప్పుడు మేలే కలుగుతుంది. నీ కుటుంబంలో సంతోషంగా నలుగురు కూర్చుని భోజనం చేయగలమండి. 4 మాటలు చెప్పుకొని. కుటుంబం అంటే నలుగురు, భార్య, భర్త, పిల్లలు కూర్చుని మాట ముచ్చట, కుటుంబ ప్రార్థన, వాక్యము, ఒక పాట, ఆయనతో ధ్యానం చేయడం, ఆయన కలుపుకుని వెళ్ళడం, ఎప్పుడు వాక్యం గురించి ధ్యానించడం, సంతోషంగా ముచ్చటించడం, భార్య భర్తలు కలిసి మాట్లాడుకోవడం. ఈ రోజుల్లో నేను కూడా డ్యూటీ చేయాలి, సమయం సరిపోదు, అయినా కొంత సమయాన్ని ఎప్పుడో ఒకప్పుడు నా భార్యకి ఇస్తాను. అలాగే పిల్లలతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ కుటుంబ జీవితంలో రిలేషన్లో భగవంతుని పెట్టుకుని మాట్లాడాలి.
భగవంతుని మధ్యలో ఉంచుకుని మాట్లాడాలి. అప్పుడు మనం తప్పకుండా మన చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తాం. నీది వేరే వాడు పట్టుకెళ్ళడు. లేకపోతే మనం సంపాదించి ఎవరికో ఇస్తామండి. మన సంపాదన అంతా ఇక్కడ ఎవరో వాడు దేనికి ఖర్చు పెడతాడో తెలియదు. దేనికి ఖర్చు పెడుతున్నాడో తెలియకుండా మన కష్టార్జితం వృధా అయిపోతుంది. అందుకే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నువ్వు ధన్యుడు అన్నాడు. మేలు కలుగుతుంది నీకు. 3వ వచనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందట. ఏమన్నాడమ్మా? ఎంత చక్కని ఉదాహరణ చూడండి. నీ లోగిట, లోగిట అంటే ఏంటి? నీ ఇంట్లో లోగిలి అనేవారు. లోగిలి అంటే చిన్న ఇల్లు కాదు, పెద్ద ఇల్లు. పెద్దగా చేస్తాను నేను, ఒంటరిగా చేయడు. నిన్ను పెద్దగా చేస్తాడు ప్రభువు, గొప్పగా చేస్తాడు. ఒంటరిగా చేయరు. ఒంటరిగా ఉన్న నిన్ను 10 మంది చేస్తాడు, 1000 మంది చేస్తాడు, పట్టణంగా చేస్తాడట. నేను మనం చూసాం కదా 127వ కీర్తనలో. ఆయన ఇల్లు ఉంది, ఇల్లు కట్టబడింది. ఇల్లు కట్టబడిన తర్వాత పట్టణంని అనగా ఇల్లు పట్టణం అయిపోయింది. ఆయన దగ్గరికి వస్తే మేళ్ళు అచంచలంగా పెరుగుతాయండి, డబుల్ అవుతాయి. డబుల్ పోర్షన్, 2 అంతులు ఇస్తాడు నీకు, 10 అంతులు ఇస్తాడు, 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలిస్తావు నువ్వు. అది భగవంతుని దగ్గర ఉన్న ఆశీర్వాదం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ లోగిట నీ ఇంట్లో ద్రాక్షావల్లి అనగా ఉదాహరణ చూడండి. ఒక చిన్న తీగ నాటుతారు, అది ఎలా వెళ్తుంది? కిందే ఉందనుకోండి గుబురుగా అయిపోతుంది. కానీ ద్రాక్ష చెట్లు చూసారో లేదో, దానికి ఏమేస్తారు? పందిరి వేస్తారు. పందిరి. పందిరి అంటే ఎవరు? మనం ఎక్కడ ఈ కుటుంబ వ్యవస్థలో పందిరిని ఏమనాలి? భర్తని పందిరి అనాలి. ద్రాక్ష చెట్టుకి పక్కన ఇంకోటి ఉంటుంది, పందిరి ఉంటుంది. ఇప్పుడు ఈ ద్రాక్ష చెట్టు దేని మీద పాకాలి? ద్రాక్షకి పైన వేయబడిన ఏముంది? అది పందిరి. పైన ఎవరున్నారు? పందిరి ఉంది. అనగా పందిరి మీద ప్రాకాలు అల్లుకుపోవాలి పల్లెని. అనగా అన్నాడు భగవంతుడు భార్య భర్తని ఏక శరీరం అన్నాడు. అనగా అల్లుకుపోవడం, కలవడం. రెండవది, మనం ఇంకొక మాట చూడండి. మనం మల్లి చెట్లు వేస్తాం. మల్లి చెట్టు ఎలా ఉంటుంది? మల్లి చెట్టుకు కూడా పైన పందిరి వేస్తారు. దాన్ని ఏమంటారు? మల్లి పందిరి అంటారు. అనగా ఇప్పుడు పందిరి అంటే ఎవరు? భర్త. భర్తకి ఎవరు పేరు పెట్టారు? భార్య పేరు పెట్టబడింది. భార్య పేరు పట్టబడింది. అనగా ఏమంటున్నారు? మల్లి పందిరి, ద్రాక్ష పందిరి. అనగా ఈ పందిరి అనే భర్తకి భార్య పేరు వస్తుంది. అనగా మనం మన భర్తకి పేరు తెచ్చేంతగా మన భార్యల జీవితాలు ఉండాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండునను. ఫలించాలి. ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండాలి అంటే మనం ఎప్పుడు ఫలిస్తాం? పందిరి గట్టిగా ఉన్నప్పుడు కదండి. పందిరి గట్టిగా ఉన్నప్పుడు. అందుకే భగవంతుడు ఇంకొక విధంగా చెప్తారు. మనం మొట్టమొదటి చెప్పారు, త్రిభుజాకారంలో భార్య, భర్త, దేవుడు. ఈ 3 ఎక్కడి నుంచి ఎవరిలో కలిసి ఉన్నప్పుడు మనం? భార్య భర్తలో కలిసింది, భర్త భార్యలో కలిసినాడు, భార్య దేవుళ్ళో కలిసింది, భర్త దేవుళ్ళో కలిసినాడు. ముగ్గురు కలిసి ఉన్నప్పుడు ఆ బాండింగ్ కరెక్ట్. అందుకే ఏం చెప్తారు? వివాహం అనగా విడివిడిగా ఉన్నవారిని బంధించేది. వివాహం వారిని ముడివేయడం, అంటిపెట్టి ఉంచడం. దేంతో? యేసు అనే సిమెంట్తో. యేసు క్రీస్తు అనే బాండింగ్ అక్కడంటే ఆ ఇల్లు గట్టిగా ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నప్పుడు కలిసి జీవించడం గొప్పతనం కాదండి. చాలా మటుకు జీవితాల్లో భర్తకి అనారోగ్యం వస్తే భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నాకేం ఉపయోగం లేదు వీడి దగ్గర అని వెళ్ళిపోతుంది. భర్తకి అనారోగ్యం వస్తే నాకు ఈమె దగ్గర ఏం ఉపయోగం లేదని వెళ్ళిపోతాడు. అది భార్యాభర్తల సంబంధం కాదు.
మనం ప్రమాణం చేస్తాం భార్యతో ఏమని, మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయడానికి వీల్లేదు. ఐహికమైనది, క్షయమైనటువంటిది, నశించిపోయేది వేరు చేయడానికి వీల్లేదు. మన మధ్యలో భగవంతుని పెట్టుకుందాం. కష్టమైనా కలో గంజో ఏమంటాం మనం, ఉదాహరణకు కలో గంజో ఉన్న దాంట్లో సంతృప్తి పడతాం, లేని దాని కొరకు అరులు చాచేస్తాం. ఎందుకు మోసపోతాం, అప్పులు పాలైపోతాం, వడ్డీలు కట్టలేం. మన సామర్థ్యం కొలిది మనం కలిసి ఉందాం, ఉన్న దాంట్లో తిందాం, లేని దాని కొరకు ఆశపడద్దు, అప్పులు పాలవద్దు. ఎందుకు ఏమంటాం, బతుకుంటే బలుసాగు తినొచ్చు. దాని ఏమంటారు, కలో గంజో. ఇంకొక సామెత, కలో గంజే వేసుకుందాం. ఎందుకు, అప్పు చేసి పప్పు కూడు అంటాం అనేవారు సామెత. అప్పు చేసి పప్పు కూడా ఎందుకు, ఉల్లిపాయల పులుసే వేసుకుందాం, చారే పెట్టుకుందాం. లేదా ఆ గింజ వేసుకునేవారు. అప్పుడు గింజ వంచి ఆ గింజ పారపోసేవారు కాదు. ఆ గింజలో అప్పుడు వేడి గింజ అన్నం తినేవారు. నేను చాలాసార్లు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మా అమ్మ గింజ అన్నం పెట్టేది, వేడిగా ఉండేది. దాంట్లో కొంత అన్నం వేసేది, శుభ్రంగా కలిపి ఏదైనా కూరగట్ట నంచి పెట్టుకుంటే ఎంత బాగుండేదో. అది గింజ అన్నం. సాయంత్రం గింజ అన్నం తినేవారు. ఉదయాన్నే సద్దన్నం పెట్టేది. సద్దన్నంలో మిగిలిపోయిన అన్నంలో ఆ మిగిలిన గంజి దాంట్లో వేసి, దాంట్లో కొంచెం పాలు, కొంచెం పెరుగు చొక్క తోడేసి ఉదయాన్నే గడ్డగా ఉండేది. దాంట్లో మళ్ళీ కొంచెం నీళ్ళు చొక్కలు వేసుకుని సీమిరగాయలని చిన్న సీమిరగాయలు అన్నారు. ఇలాంటి పచ్చిమిరపాయలు కాదు, చిన్నవి ఉంటాయి. అదే మామూలుగా పెరిగిపోతాయి, ఎక్కడ పడితే అక్కడ సీమిరపకాయలు. ఆ సీమిరపకాయలు 2-3 తీసుకొస్తే చక్కగా ఎంత అద్భుతంగా ఉండేదో భగవంతుడు. అంటే కలియుగంజ ఉన్న దాంట్లో సంతోషపడ్డాం. మనం లేని దాని కొరకు అరులు చాచకుండా భగవంతుని దగ్గర మనకున్న దాంట్లో. అందుకే క్రైస్తవ జీవితం సర్దుబాటు. మనం అందుకే ఒకరికొకరు ఇది బాండింగ్ ఉన్నప్పుడు, భగవంతుని మధ్యలో ఉన్నప్పుడు ఇవన్నీ సర్దుబాటు అనేది మనకు వస్తుంది. అప్పుడట నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారట. చుట్టూరు బల్ల చుట్టూ ఎలా ఉంటుంది, బల్లలో మనకి అందరి ఇంట్లో బల్లలు లేకపోవచ్చు, కానీ భోజనం బల్ల, చిన్న పీట వేస్తారు, అక్కడ భోజనం బల్ల అని పేరు పెడతారు. ఆ బల్ల చుట్టూరు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేస్తాం కదండి. ప్రార్థన చేసినప్పుడు మనకి ఎలా కనబడుతుంది, మన పిల్లలు ఒలీవ మొక్కల వలె కనబడతారు. ఒలీవెల మొక్కల గురించి మనకు తెలియదు కాదు. అది ఒక్కసారి 7 సంవత్సరాల వరకు కాపు కాయదట. ఒక్కసారి కాపు కాయడం మొదలు పెడితే దాని పంట వస్తూనే ఉంటుంది. ఆపదది కాపు, అద్భుతంగా ఉంటుంది. అనేక శ్రేష్టమైన గుణగణాలు ఉన్నటువంటి ఆలివ్, మన ఆలివ్ ఆయిల్ కేజీ కొనాలంటే ఎంత ఉంటుంది అనుకున్నారు, సుమారు 1500 నుంచి 2000 రూపాయలు ఉంటుంది ఆలివ్ ఆయిల్. అది కూడా కల్తీ ఉంటుంది, ఒరిజినల్ ఉండదు. ఒరిజినల్ కావాలంటే 2000 ఉండొచ్చేమో కిలో, అంత ఖరీదైనటువంటి. దాంట్లో చక్కని ఔషధ గుణాలు, చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది, ఎన్నో రకాల మనం గుణగణాలు చూడవచ్చు. అట్లాంటి అద్భుతమైన అభివృద్ధి ఫలించేటటువంటి చెట్టు ఒలీవ్ చెట్ల సంతోషదాయకంగా మన బల చుట్టూ మన పిల్లలు కూర్చుంటారట. కలిసి భోజనించడం ఎంత సంతోషమో తెలుసండి. నలుగురు కూర్చుని భార్య, భర్త, పిల్లలు భగవంతునికి ప్రార్థన చేసి ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఆయనకి చేతులెత్తి జోడించి, అందుకే మన జీవితంలో ప్రభు ఈ జీతం నీది, నీవిచ్చింది, ఈ కష్టార్జితం నీది, ఆయనకు అప్పచెప్పి ఆయనకు కృతజ్ఞతాస్థితులు చెల్లించి మనం అన్నం తినేటప్పుడు, మనం కదిలేటప్పుడు, లేచేటప్పుడు, కొత్త బట్టలు కట్టుకునేటప్పుడు, కొత్త చెప్పులు వేసుకునేటప్పుడు, కొత్త షూ వేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా భగవంతునికి ప్రభువా నువ్విచ్చింది. నాకు ఒక సహోదరుడు, మా బాసు అల్లెన్ కూపర్ అని షూస్ ఇచ్చాడు. నేను చాలా స్తుతించాను. ఫస్ట్ టైం వేసుకున్నాను ఆ షూస్ని. నిన్న వేసుకుంటే తను నాకు ఇద్దరికి ఆ షూస్ ఉన్నాయి. చాలా సంతోషపడ్డాను. భగవంతుని స్తుతించడం, మనకి ఇచ్చిన దాంట్లో భగవంతుని చిన్న వాటిల్లో భగవంతునికి మనకి కృతజ్ఞత చెప్పడం. అందుకే మనం చిన్న వాటిల్లో తండ్రి పిల్లలకి ఏమన్నా కొనిచ్చాడు అనుకోండి, డాడీ థ్యాంక్ యూ అని చెప్తే ఎంత సంతోషపడిపోతారు తండ్రి. థ్యాంక్ యూ డాడీ అంటే హ్యాపీగా వారు జీవితాల్లో చాలా మనం దానికి ఇంక వెలకట్టలేం. ఆ సంతోషానికి భగవంతుడు కూడా మన నుంచి అదే కోరుకుంటున్నాడు. భగవంతుడు కూడా మన
ఆయన దగ్గర నుంచి మేలు పొంది జస్ట్ థ్యాంక్ యూ ఫాదర్ అంటే చాలు. భగవంతుడా నీకు స్తోత్రం, నీకు స్తుతి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లె వలె ఉంటుంది. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎప్పుడు నీవు భయము భక్తి, ఏమన్నాడు మొట్టమొదటి వచనంలో, భయభక్తులు కలిగి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడిస్తే జరిగే కార్యక్రమాలు ఇవన్నీ, దొరికే ఆశీర్వాదాలు. లేకపోతే ఏమవుతుందో తెలుసా? కొడుకు ఎప్పుడు వస్తాడో, అన్నం పెట్టుకుని భర్త ఎప్పుడు వస్తాడో చూస్తూ ఉండాలి. భర్త, పిల్లలు, భార్య అందరూ కలిసి భోజనం చేసే వ్యవస్థ భగవంతునితో ఉన్నప్పుడే వస్తుంది. లేకపోతే అంత ఆనందం రాదు, సంతోషం రాదు. మనం ఎవడు మడితే వాడికి పర్సనల్ టార్గెట్స్ ఉంటాయి. మనకి పర్సనల్ టార్గెట్ ఉండకూడదు. కుటుంబానికి ఒకే టార్గెట్, అది దేవుడై ఉండాలి. మొట్టమొదట దేవుని యందు భయం భక్తులు కలిగి ఉండాలి, ఆయన త్రోవలో నడవాలి. ఇదే టార్గెట్. నా పిల్లలకి అదే చెప్తాను, ప్రార్థన చేయండి బాబు, వాక్యం చదవండి. మీరు నాకు ఇంకేం చేయొద్దు, ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి. ఈ రెండు చేయకపోతే మీరెంత గొప్పవారైనా, ఎంత ఉద్యోగస్తులైనా, ఎంత డబ్బు సంపాదించినా ఉపయోగం లేదు, వ్యర్థం. అది నీ చేతుల కష్టార్జితం సుఖంగా తినాలంటే ఎంతోమంది తింటూ ఉన్నారండి, ఎంతోమంది కష్టం చేస్తున్నారు. వాడు ఏం తిన్నారు? ఒక చపాతీ కూడా తినలేరు. రిస్ట్రిక్షన్. ఏం కష్టార్జితం తింటున్నాం? ఒంటి నిండా దాన్ని ఏమంటారు, చాలా రోగాలతో ఏది తినలేరు. అది తినకూడదు, రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? మనం భగవంతునికి భయం లేదు, భక్తి లేదు, త్రోవల్లో ఉన్నాడు. ఈ రోజుల్లో మన కాలానుగుతంగా 2-3 వస్తాయి. ఒకటి కుటుంబ పరంగా షుగర్లు, మధుమేహం అనువారు. మధు అంటే ఏంటి? తీపి అనగా షుగర్. షుగర్ అనేది మన క్రమమైన జీవితం లేకుండా డిజార్డర్ అవ్వడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఎప్పుడో లేటుగా తినడం, ఇలాగా మన జీవితాల్లో సరైన ఫుడ్ విషయంలో కూడా మనం పాటించకపోవడం. రెండవది, వారికి తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా వచ్చేటటువంటిది కూడా ఇవి. అయితే వీరి అన్నీ తినలేరు. మన చేతులు కష్టార్జితం చేసి కొన్ని వాటిలో రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవాలి. సంతోషంగా ఉండడానికి అవకాశం దొరకదు. అనగా నేను మరో విధంగా అనట్లేదు, భగవంతుడి దగ్గర ఈ రోజున భయము భక్తి, ఆయన త్రోవల్లో నడవాలి, ఆయన చెప్పిన మాట వినాలి. అప్పుడు నీవు నీ బల్ల చుట్టూ, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె కనబడతారు. మన జీవితంలో ఎప్పటికప్పుడు మనం చేయవలసిన పని, కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దేనికోసమైనా చేయి. భార్యని నెగ్లెక్ట్ చేయకూడదు, పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకూడదు. వారికి ఇవ్వవలసినప్పుడు సమయం ఆలోచన చేయాలి. నేను కూడా అప్పుడప్పుడు ఆలోచన చేస్తాను, అయ్యో కంపెనీలో ఎక్కువ పని అవుతుంది, చర్చ్ మినిస్ట్రీలో ఎక్కువ పని అవుతుంది, సో నేను ఎలా బ్యాలెన్స్ చేయగలను ఆలోచన చేస్తే. మా భార్య ఒక రోజున అన్నది, మనకి నీకు పైనే చెప్తావు నువ్వు అన్నది. నేను ఆలోచన చేయగలిగాను. అవును, కొన్నిసార్లు మన బాధ్యతలు ఎక్కువైనప్పుడు మన కుటుంబం పట్ల మనం శ్రద్ధ వహించలేము. అందుకే భగవంతుడు ఈ రోజున అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళమని నా మట్టుకు నాకు చెప్తున్నాడు. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయాలి, చర్చ్ మినిస్ట్రీని బ్యాలెన్స్ చేయాలి, ఉద్యోగాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇవి బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అందరూ సేవకులు అవ్వలేరు, అందరూ విధులు పెట్టలేరండి. ఇప్పుడు నేను విధులు పెడితే ఎలా పోషించబడతాను? ఉన్న పరిస్థితుల్లో ఈఎంఐ కడతాను, దేవుడు ఇస్తాడు కరెక్టే. ఇతరుల మీద నేనెందుకు భారం వేయాలి? సామర్థ్యం ఉన్నంత వరకు. అపోస్తలుడైన పౌలు గారు డేరాలు కుట్టుకుంటేనే పరిచర్య చేశాడు. అపోస్తలుడైన పేతురు గారు చెప్పులు కుట్టుకుంటేనే పరిచర్య చేశాడు. పరిచర్య చేయడానికి అనేకులు సేవకులు అనబడ్డ వారు పని చేసుకునే వెళ్ళారు.
ప్రవక్తలు చాలా మట్టుకు పని చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఈ ఉదయకాలన భగవంతుని చేతిలో మనం ఆయన ఎందు భయం, ఆయన ఎందు భక్తి, ఆయన త్రోవలో నడవగలిగితే మనకి ఆశీర్వాదాలే, మన ఇంటి నిండా ఆశీర్వాదాలు. చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును అని వ్రాయబడింది. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడతాడు. ఎలా ఆశీర్వదింపబడతాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. 1. 2, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుంది. 2, 3వది నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదిస్తాడు. పైన నిన్న ఆశీర్వాదాలు చెప్పాం, 3 ఆశీర్వాదాలు. 1, చేతుల కష్టార్జితం తింటాడు. లోగిట ఆ ఇంట్లో భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. 3వది తన భోజన బల్ల చుట్టూ పిల్లలు ఎలా ఉంటారండి? ఒలీవ మొక్కల వలె ఉంటారట. 3 ఆశీర్వాదాలు మనం చూసాం. తర్వాత యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అంటాడు. 4వ వచనం. 5, సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆయన ఆలయంలో ఉండి ఆయన ఆలయంలో నువ్వు కనబడుతూ ఉంటే నీకు ఆశీర్వాదం తప్పకుండా దొరుకుతుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూస్తూ, కొలస్సీలకు రాసిన పత్రికలు ఏమని చదవం? ఆయన సన్నిధిలో ఎప్పుడు మనం కనబడుతూ ఉండాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన సన్నిధిలో మనం ఆయన ముందర కనబడాలి. 2, ఆయనతో నడవాలి, లేవాలి, ఆయనతో నడవాలి. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూస్తావు. యెరూషలేమునకు క్షేమం, యెరూషలేమునగా నీవే అనుకో. ఉదాహరణకి నీ క్షేమం, నీ కుటుంబానికి క్షేమం, నీ చర్చికి క్షేమం, నీ ఇరుగు పొరుగు వారికి క్షేమం. నువ్వు ఎక్కడుంటే అక్కడ క్షేమం ఉంటుంది, ఎక్కడుంటే అక్కడ సంతోషం ఉంటుంది, నువ్వెక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది, నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ భగవంతుని నామస్మరణ ఉంటుంది, స్తుతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, మంచి మాట ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అద్భుతాలు ఉంటాయి, స్వస్థతలు ఉంటాయి. నువ్వెక్కడుంటే అక్కడ పాపముని గురించి హెచ్చరిస్తావు. నువ్వెక్కడుంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుని పలుకులు ఉంటాయి. నువ్వెక్కడుంటే అక్కడ స్వార్థను, సత్య స్వార్థను, భగవంతుని గురించిన నామస్మరణ, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుద్ధాన బలం నీ ద్వారా ప్రకటించబడుతుంది. సీయోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట నువ్వు చూస్తావు. నీ పిల్లలు నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానము, నీ మీద సమాధానముండును గాక. నీ మీదే ఆయన సమాధానముండు, నిన్ను ఆశీర్వదించును గాక. నీ జీవితకాలమంతయు నీ కుటుంబానికి, యెరూషలేమునకు, దేవాలయానికి క్షేమం కలుగుట నువ్వు చూస్తావు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చూసాం, ఆయన మాటకి లోబడిన సౌలు లోబడలేదు, చెప్పాడు, ఆయన చెప్పిన మాట వినలేదు. అప్పుడు సమూయేలు వచ్చాడు. సౌలా, ఏంటది ఆ అరుపులు ఎక్కడి నుంచి? నువ్వు నిజంగా దేవుని మాట వింటే, లేదు ఆ వాటిని దేవునికి అర్పణ చేయడానికి తీసుకొచ్చాను. అవునా? అప్పుడు అబద్ధం ఆడుతూ ఉంటే ఆ అరుపులు ఎక్కడి, ఆ ఎడ్ల రంకెలు ఎక్కడి? భగవంతుని మభ్యపెట్టలేం. ఆయన మాట వింటే అర్థమైపోద్ది మనం ఆయన మాట వింటున్నామే లేదా. దావీదుకి ఏమిచ్చాడు? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. భగవంతుని హృదయాన్ని ఎరిగినవాడు. ఆయన హృదయం ఎరిగితే ఆయన హృదయంలో ఉన్నదాని ప్రకారం జీవిస్తాడు. యేసు ప్రేమించిన శిష్యుడని ఒక ఆయనకి పేరు పెట్టారు. ఆయన పేరు యోహాను. ఆ యోహాను యేసు రొమ్మున ఆనుకుని ఉన్నవాడట చివరి వరకు. అందుకే చివరి వరకు ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా తన కోసం కష్టపడ్డాడు. పద్మాసు దీపం ఒక్కడిగా ఉన్నాడు, ఒంటరి అయిపోయాడు. ఆయన ప్రభువు కోసం
ఆయన మాట వింటే, ఆయన భయము భక్తి ఉంటే ఆశీర్వాదం తర్వాత అండి. మొదట మనం చేయవలసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. క్రైస్తవ జీవితంలో క్రమం, క్రైస్తవ జీవితంలో వాక్యం పట్ల శ్రద్ధ, వాక్యానికి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్, ప్రార్థన, ఆరాధన, చర్చ్, ఇరుగు పొరుగు వారు, మనం ప్రతిదీ ఎంతో క్రమమైన. అందుకే ఒక వైట్ పేపర్ పెట్టుకోవాలి. వాక్యం ఒక పక్కన రాస్తూ నా జీవితంలో ఎలా నేను అనుభవిస్తున్నాను, నేను ఎలా కరెక్ట్ చేసుకోవాలి. వాక్యం వచ్చినప్పుడు తప్పకుండా నేను కరెక్ట్ చేసుకుంటానండి. నా లోపాలు ఏంటో నాకు తెలిసిపోతాయి. లోపాలను సరిదిద్దుకోవడానికి మర్చిపోను. ఒక్కొక్కటి సర్దుకుంటూ మనం ఇలాగే ఈ యాత్రలు, యెరూషలేము యాత్రలో, నూతన యెరూషలేము అనే యాత్రలో మనం రోజు యాత్ర కీర్తనలు మనం చదువుతున్నాం. 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 9వ కీర్తనకు వచ్చాం. అప్పుడే ఇంకా 6 కీర్తనలు ఉన్నాయి 134 వరకు. ఈ కీర్తనలు మనం చదువుతుంటే మన ఇంటికి ఆశీర్వాదం. ఆ కీర్తనలు మనం ధ్యానం చేస్తే మనకు ఆరోగ్యం, మన ఎముకల్లో పుష్టి వస్తుంది. మన వాక్యము ఏమనుకున్నారు, ఎముకల్లో పుష్టిస్తుంది. అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, సాతాన్ని దూరం చేస్తుంది, అసమాధానాన్ని దూరం చేస్తుంది. అందుకే మరలా ఇంకొకసారి చదివి మన ప్రార్థనలకు వెళ్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. 2, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగుతుంది. 3, నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఉలీవ మొక్కల వలె ఉంటారు. 4, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. 5, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదువు, నీ పిల్లలను చూచెదువు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. నీ పిల్లలను నువ్వు చూస్తావు, మునిమనవులు ఎత్తుకుంటావు. ముని మనవరాలకి పిల్లలను కూడా నువ్వు చూడొచ్చు. నీ పిల్లలను నీవు చూచెదువు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. నేను మా ఎలీషమ్మ గారు అంటది, నాకు సమాధానం కావాలయ్యా, అంతే, నాకు బలం అదే అంటది. సమాధానం అంటే అందరూ కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి. మన బలం సమాధానం, మన బలం నెమ్మది, మన బలం మనకి ఎప్పుడు ఆరోగ్యం వస్తుంది, సంతోషంగా ఉంటే, సమాధానంగా ఉంటే, కలిసి భోజనం చేయగలిగితే, కుటుంబాలన్నీ కలిసి భోజనం చేయగలిగితే, బంధువులంతా ఒక చోటుకు వస్తే, సంఘమంతా ఒక చోటుకు వస్తే, కలిసి భోజనం చేయగలిగితే, కక్షలు లేకపోతే, తారతమ్యాలు లేకపోతే, నేను గొప్పని లేకపోతే, నాకేంటి ఉపయోగం, నాకేం పేరు వస్తుంది, నా ఇంటికి ఏం వస్తుంది? వాడు సేవ చేస్తే వాడికి డబ్బు వస్తుంది, సేవ చేస్తే అభివృద్ధి చెందితే వాడిల్లు బాగుపడుతుంది, నాకేంటి అనకూడదు. నువ్వు చూడు, చేయి కలిపి చూడు, నువ్వు నీ చేతుల కష్టార్జితం తప్పకుండా అనిపిస్తావు. నీవు చేతులు కష్టార్జితం, అరే చిన్ని ఆ గిన్నెడు చన్నీళ్ళు ఇస్తాయి, నువ్వు మర్చిపోడండి ఆ ఉపకారాన్ని. నీకు తప్పకుండా నీ ఇంటికి సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉంటుంది. నీ బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటావు. సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించి ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన సియోన్లో నుండి, దేవుని ఆలయంలో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట నువ్వు చూస్తావు. వెట్ట కలిగినను భయపడదది. ఎందుకో తెలుసా? దాని వేర్లు తన్నుకుపోయినాయి. వాక్యం లోపల కంటే వెళ్ళిపోయింది. వాక్యం ఆ విశ్వాసపు లోతుల్లోకి వెళ్ళాడు, విశ్వాసపు లోతుల్లో ఉన్నాడు. వాక్యమైన బలమైనటువంటి పునాది మీద కట్టబడ్డాడు, బండ మీద కట్టబడ్డాడు. ఆ ఇంటికి కూడా తుఫాన్ వస్తుంది, ఆ ఇంటికి గాలి వచ్చింది, ఆ ఇంటి మీద జోరున వర్షం కురుస్తుంది. అయితే ఆ ఇల్లు దేని మీద కట్టబడింది? క్రీస్తు అనే బండ మీద కట్టబడిన పునాది. అందుకే ఆయన మన పక్షమునుండగా
మనకు విరోధి ఎవడు? మరణమే కూడా నన్ను విడదీయలేదు. మరణమంత ప్రేమ, అంత ప్రేమ మన పెడ. భగవంతుడు నీ పిల్లలను నువ్వు చూస్తావంటాడు. ఇశ్రాయేలు మీద, నీ మీద ఆయన సమాధానముండును కాక. చిన్ని వాక్యము దేవుడు మన వినికుడిలో దీవించునుగాక.